20వ శతాబ్దంలో క్రైస్తవం యొక్క చరిత్ర నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 20 అన్నాను కదా, అంటే దరిదాపు నేను చెబుతున్న ఈ కథ ఉంది కదా, క్రైస్తవం యొక్క కథ, అది చివరి భాగానికి వచ్చాం. అంటే ఈ వారం చెప్తాను, వచ్చే వారం మేము 21వ శతాబ్దంలో అడుగడతాం. ఎందుకంటే ఇంకా శతాబ్దం పూర్తి కాలేదు. అటొచ్చి వారంలో కొంతమంది ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలకి సమాధానము చెబుతా. గమనించండి, నేను చెప్పేది ప్రతిదీ కొన్ని మాటల్లో సంక్షిప్తంగా ఈ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, వీడియో డిస్క్రిప్షన్లో నేను సమ్మరైజ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు వాటిని చదవండి. 20వ శతాబ్దం అనగానే మనకి కొన్ని ఘటనలు జ్ఞాపకం వస్తాయి. మొట్టమొదటి ఏంటంటే 20వ శతాబ్దంలో మునుపెప్పుడు జరగనన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అంటే 2 జరిగాయి. అంటే అర్థం ఏంటంటే ప్రపంచ యుద్ధాలు అంటే గతంలో యుద్ధాలు జరిగినాయి. ఒక ఖండం మీద కొన్ని దేశాలు కూటములుగా కలిసి ఒకదాని మీద ఒకటి యుద్ధం చేశాయి. కానీ దీన్ని ప్రపంచ యుద్ధాలు ఎందుకు అన్నారంటే 3-4 ఖండాలకు సంబంధించిన దేశాలు కూటములుగా తయారయ్యి ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుని యుద్ధం చేశాయి. దాన్ని బట్టి ప్రపంచ యుద్ధాలు అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. అది మనకు తెలిసిన ఈ యుద్ధాలు. తర్వాత 20వ శతాబ్దం అనగానే మనకి ఇంకోటి కూడా జ్ఞాపకం వస్తుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ దేశాలు చాలా మటుకి యూరోపీయుల యొక్క ఆధీనంలో, ఇటు రాజకీయంగాను విపణి పరంగా కూడా వాళ్ళ ఆధీనంలో ఉండేవి. 20వ శతాబ్దం మధ్య భాగానికి వచ్చినప్పుడు మనకి ఇండియాలో 1947లో ఎలాగ స్వతంత్రం వచ్చిందో అలాగ చాలా చోట్ల స్వతంత్రాలు రావడం జరిగింది. యూరోపియన్లు మరలా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ 2 మనకు బాగా జ్ఞాపకము వస్తాయి. ఇందాక చెప్పాను కదా, క్రైస్తవ్యం ఎదిగిందని చెప్పేసి, విస్తరించిందని కూడా చెప్పాను. విస్తరించిందంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు ఉన్న 10 మంది క్రైస్తవుల్లో 9 మంది, అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో అయితే యూరోప్లోను, లేకపోతే ఉత్తర లేక దక్షిణ అమెరికాలో నుండి ఉండేవారు. 20వ శతాబ్దం చివరికి వచ్చే సమయానికి 10 మంది క్రైస్తవుల్లో 6 మటుకే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్లోను, 4 ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్లోను ఉన్నారు. అంటే ఒకప్పుడు క్రైస్తవ్యం కేంద్రీకరించబడింది ఎక్కడంటే ఐరోపాలోను, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోను. ఇప్పుడు అది ఆఫ్రికాలోను, ఆసియాలోను, పసిఫిక్లో కూడా అది పెరిగింది. ఒకప్పుడు ఉన్నంత యూరోప్లో లేదు, ఒకప్పుడు ఉన్నంత ఉత్తర అమెరికాలోనూ కూడా లేదు, దక్షిణ అమెరికాలో ఉంది, అది చెప్పొచ్చు. అంటే జియోగ్రాఫికల్గా, భూపరంగా క్రైస్తవ్యం విస్తరించింది. ఏం జరిగిందయ్యా 20వ శతాబ్దంలో క్రైస్తవ్యం ఇలా విస్తరించడానికి అని మీరు అడగచ్చు. కొన్ని చెబుతాను. 1, క్రైస్తవ్యంలో 2 ఉద్యమాలు ఇందులో ప్రబలమైనది. మొదటిదేమో 19వ శతాబ్దం గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, మిషనరీ ఉద్యమం. అంటే క్రైస్తవులు తమ యొక్క విశ్వాసాల గురించి మరొకరికి పంచుకోవడం, అది కొనసాగింది మిషనరీ ఉద్యమం. 20వ శతాబ్దంకి వచ్చేటప్పటికి దాంట్లో పుట్టింది ఇంకొక ఉద్యమం,
ఎక్యుమెనికల్ మూమెంట్, సమైక్య ఉద్యమం, దాని గురించి మీకు పోయిన సెంచరీ గురించి నేర్పించినప్పుడు నేను చెప్పాను. ఎక్కడో పరాయి దేశంలో ఉన్న మిషనరీస్ వాళ్ళ అనుభవాలను బట్టి, వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళ ఆసక్తులతో మాటిమాటికి కలవడం, ప్రార్థించడం, సహవసించడం, కష్ట సుఖాలు పంచుకోవడం, కలిసి పనిచేయడం ప్రారంభించారు. దాంట్లో పుట్టింది సమైక్య ఉద్యమం. తర్వాత డెసీనియల్ కాన్ఫరెన్సెస్ అని 10 సంవత్సరాలకు ఒకసారి కాన్ఫరెన్సెస్ అటు ఆసియాలోని జరిగినాయి, యూరోప్లోని జరిగినాయి, అమెరికాలోని జరిగినాయి అని కూడా చెప్పాను. ఇలాంటి కాన్ఫరెన్స్లు అప్పటి వరకు అన్అఫీషియల్గా జరిగినాయి. కానీ 1910 అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో అఫీషియల్గా ఏమన్నారంటే ప్రతి దేశం నుండి ప్రతినిధులు రావాలి, ప్రతి మిషన్ ఏజెన్సీ నుండి ప్రతినిధులు రావాలి, ప్రతినిధులతో కలిపి ఒక అఫీషియల్గా కాన్ఫరెన్స్ పెట్టుకుందామని చెప్పేసి స్కాట్లాండ్లో ఎడిన్బరో సిటీలో 1910లో ఇంటర్నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్ జరిగింది. అంతర్జాతీయ సౌవార్తిక మహాసభ జరిగింది. 20వ శతాబ్దం ప్రారంభం. అంటే ప్రతి దేశానికి దాంట్లో చోటు ఉండాలి, ప్రతి మిషనరీ సొసైటీకి, ప్రతి సంఘానికి దాంట్లో చోటు ఉండాలి. కానీ ఆసియాకి కాస్త కోస్త చోటు ఉంది, ఆఫ్రికాకు అంత లేకపోయింది, లాటిన్ అమెరికా కూడా అంత లేకపోయింది. ఇటు మెక్సికో కానీ బ్రెజిల్ కానీ అంత ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేదు. ఎక్కువ ఎవరున్నారంటే మెజారిటీ యూరోప్ నుండి వచ్చిన వాళ్ళు, ఉత్తర అమెరికా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఇది జరిగిన తర్వాత ఏం జరిగిందో అది మీకు చెప్పాలి. ఏం జరిగిందంటే అక్కడ కలిసినప్పుడు అన్నారు, మనం ఎలాగ కలిసి సువార్త చేస్తున్నాం కదా, ఈ సువార్త చేసి సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ వీళ్ళు సంఘాలు ఎవరు మట్టుకు వాళ్ళు తమ బోధకుల్ని సిద్ధపరచుకోవాలి అని ఆ నమ్మకంతో చాలా దేశాల్లో వాళ్ళు యునైటెడ్ సెమినరీస్ అంటే ఐక్య వేదాంత కళాశాలలను ప్రారంభించడం మొదలుపెట్టారు. అలాగే బెంగళూరులోని యునైటెడ్ థియలాజికల్ కాలేజ్ 1910లో ఎడిన్బరోలో తీసుకున్న ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి, మనం ముఖ్యంగా అందులో పెద్ద మంచి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ ఎవరంటే జాన్ ఆర్ మార్ట్. ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత బెంగళూరులో వచ్చి ఈ యొక్క థియలాజికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గొప్ప ఏంటి చెప్తా, జాగ్రత్తగా ప్రాధాన్యత గమనించండి. మొట్టమొదటిసారిగా ఇటు లూథరన్స్, ఇటు మెథడిస్ట్ వారు, ఇటు యాంగ్లికన్స్, వేరే వేరే డినామినేషన్లకు చెందిన మిషన్ సొసైటీస్ కలిసి ఇప్పుడు వరకు మనం ఏమైనా బోధలు చేస్తే మన నమ్మకాల గురించి మనం చేసాం. మేము యాంగ్లికన్స్ ఇది నమ్ముతాము, మేము బ్యాప్టిస్టులు ఇది నమ్ముతాము, ఇది లూథరన్స్ మేము నమ్ముతాము, మేము సిరియన్ ఆర్థడాక్స్ ఇది నమ్ముతాము అని ఎవరి యొక్క నమ్మకాల గురించి వాళ్ళు ప్రచారం చేశాము. కావలసిన బోధకులకు కూడా అదే నేర్పించాము. రే అబ్బాయిలు, మీరు సంఘంకి వెళ్ళినప్పుడు మన నమ్మకాలనే వాళ్ళకి చెప్పండి రా సంఘాలకు అని చెప్పేసి. ఇప్పుడు ఏమన్నారంటే అలా కాదు, వీళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళ యొక్క దేశాల్లో వాళ్ళకి సంఘాల్లో క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని గురించి వాళ్ళ భాషలో వాళ్ళ మాటల్లో వేదాంతాన్ని నేర్చుకుంటారు, నేర్పిస్తారు అని ఆ విభజనలు ఉన్నాయి కదా, ఆ విభజనలు తగ్గాయి. కలిసి వాళ్ళ విశ్వాసాన్ని నేర్పించడం, నేర్చుకోవడం ప్రారంభమైంది. నేను ఒక ఉదాహరణ చెప్పాను అంతే. ప్రపంచంలో చాలా చోట్ల ఇలాగా యునైటెడ్ సెమినరీస్ స్టార్ట్ అయింది.
ఈ 1910 తర్వాత ఇంకోటి కూడా జాయిన్ అయింది. ఏంటంటే మరి ప్రతినిధులు రావాలి, దేశాల నుండి రావాలి అంటే ప్రతి దేశానికి నేషనల్ కౌన్సిల్స్ ఉండాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ కౌన్సిల్ కదా ఇది, నేషనల్ కౌన్సిల్స్ ఉండాలి. నేషనల్ కౌన్సిల్స్ ఉండాలంటే అక్కడ ఉన్న సంఘాలు కలిసి ఒక కౌన్సిల్ సభలుగా కలవాలి. అలాగే చైనాలోను, జపాన్లోను, ఇండియాలోను, అమెరికాలోను, తెలిసిన దేశాలన్నిటిలోనూ నేషనల్ కౌన్సిల్స్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు. ఎక్కువ శాతం ప్రొటెస్టెంట్లు కలిసి ఈ కౌన్సిల్స్లో భాగం అవడం జరిగింది. అదే సమయంలో ఎక్కడి నుండో వచ్చాము, యూరోప్ నుండి, మన యొక్క తేడాపాడాలు మెథడిస్టులు అని, లేకపోతే కాంగ్రిగేషనలిస్టు అని, యాంగ్లికన్స్ అని, ఇలాంటి విభజనలు మన నమ్మకాలు మనం ఈ దేశాల్లోకి తెచ్చాము కాదు. ఇక దేశాల్లో వాళ్ళు కలిసి సంఘాలుగా వాళ్ళ దేశానికి సాక్షులుగా ఉండడానికి ఐక్యతగా కలిగి ఉండాలని చెప్పేసి ఓ మాటలో చెప్పాలంటే ఐక్య సంఘాలు ప్రారంభించాయి. మొదటి భాగంలోనేమో 20వ శతాబ్దం మొదటి భాగంలోనే చర్చలు జరిగినాయి. రెండో భాగంలోనేమో అది సంఘాలు యునైటెడ్ చర్చెస్గా ఫామ్ అయినాయి. దానికి ఉదాహరణ దక్షిణ భారతదేశ సంఘం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, 1947 అది ప్రారంభమే. ఇలాంటి సంఘాలు ప్రపంచం అంతా అప్పటి నుండి స్థాపించబడ్డాయి చాలా చోట్ల. సో ఎడిన్బరో 1910లో నుండి వచ్చినాయి సెమినరీస్, యునైటెడ్ సెమినరీస్, నేషనల్ కౌన్సిల్స్, యునైటెడ్ చర్చెస్. అంతేకాదు కొన్ని 3 ఉద్యమాలు, ఫెయిత్ అండ్ ఆర్డర్, మన విశ్వాసం గురించి మనం ఆలోచించాలని చెప్పేసి ప్రపంచంలోని క్రైస్తవులు ఆలోచించడం ప్రారంభించారు. కొంతమంది అన్నారు విశ్వాసం గురించి కాదు, మన యొక్క సాక్ష్యాన్ని గురించి, క్రీస్తు యొక్క సువార్త ఈ లోక సమస్యలకు ఏ రీతిగా సమాధానంగా ఉంటుందో అని సాక్ష్యం గురించి ఆలోచించడానికి ఒక ఉద్యమం. మూడో ఉద్యమం ఏంటంటే మనం స్వార్థికులం, సంఘము సవార్థిక సంఘం కాబట్టి మనకి సువార్త అనే బాధ్యత ఇవ్వబడింది కాబట్టి దాని గురించి ఆలోచించాలి అని ఒక ఉద్యమం. 3 ఉద్యమాలు 1946 వచ్చేటప్పటికి, అంటే నిజానికి 1930 ఆ ప్రాంతంలోనే అన్నారు. 3 ఉద్యమాలు కాదు, కలిసి ఒక వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ఆ నీడల్లో కలవడానికి కుదరలేదు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిపోయిన తర్వాత ఇటు ఫెయిత్ అండ్ ఆర్డర్, విశ్వాసం గురించి ఆలోచించేవారు, లైఫ్ అండ్ వర్క్ అంటే మన యొక్క సాక్ష్యం గురించి, క్రైస్తవ జీవితాన్ని గురించి ఆలోచించి 2 ఉద్యమాలు ఒకటయ్యి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ పుట్టింది. అది ఒక సంఘటన. 2 మర్చిపోకండి, 20వ శతాబ్దంలో కమ్యూనిజం అనేది ఒక పెద్ద ఉద్యమం. కమ్యూనిజం అనగానే మనం కొన్ని కంగారు పడతాం. నిజమే, కమ్యూనిజానికి సోషలిజానికి సంబంధం ఉంది. కమ్యూనిజానికి టొటాలిటేరియనిజానికి సంబంధం ఉంది. టొటాలిటేరియన్ అంటే ప్రభుత్వాలు ఎవరు ఏది ఉత్పత్తి చేయాలో, ఎవరు ఏమి చెయ్యాలో అది నిర్ణయిస్తాయి. సోషలిజం ఏంటంటే భూమిలో ఉన్న ఈ యొక్క ముడి సరుకులు అందరికీ చెందాయి, అందరూ ఉత్పత్తి చేస్తాము, అందరూ అనుభవిస్తాము, అది అందరికీ పంపకాలకు హక్కులు ఉన్నాయి అని చెప్పేది. కమ్యూనిజం నుండి పుట్టాయి ఈ 2. కార్ల్ మార్క్స్ గారు ఏమంటాడంటే ఇది రియాక్షన్. నిజానికి అప్పటికే అలసిపోయారు, ఒక శతాబ్దం అలసిపోయారు. పారిశ్రామిక ఉద్యమం జరిగింది, ఉత్పత్తి చేయడానికి పరికరాలు ఉన్న వాళ్ళే ఇది ఉత్పత్తి చేయాలి, కన్స్యూమర్స్ వినియోగదారులు ఇది కొనుక్కోవాలి, ఇదే కొనుక్కోవాలి.
వాళ్ళు ఇంత పెట్టుబడి పెట్టాలి, మేము ఇంత తీసుకొచ్చి మాకు ఇంత లాభం కలగాలి అని వాళ్ళే డిసైడ్ చేస్తే విసిగిపోయి ఏమంటాడంటే, ఇదిగో ఉత్పత్తి చేసేడానికి పరికరాలు ఉన్న వాళ్ళకే ఈ యొక్క పూర్తి అధికారాలు కాదు, ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి దాంట్లో ఉండి పుట్టిన ఎకనామిక్ థియరీ ఇది. దీంట్లో నుండి ఏం జరిగిందంటే, పొలిటికల్గా వచ్చే లోపలికి లెనిన్ అనేవారు, స్టాలిన్ అనేవారు దానికి ఒక రూపాన్ని ఇస్తారు. అది ఇద్దరు పాఠ్య పుస్తకాల్లో చెప్తే జరిగేది కాదు. ఈ యొక్క నూతన విధానానికి ప్రభుత్వాలు కావాలి, ఈ విధానంతోనే ప్రభుత్వాలను నడవాలని చెప్పేసి అది వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. అందుకనే రష్యన్ రెవల్యూషన్ 1917లో జరిగింది. జరిగిన వెంటనే మనకు తెలుసు స్పానిష్ రెవల్యూషన్ 36, వియత్నాము 45, కొరియా 48, చైనా 49, క్యూబా 59. మొదటి సగము 20వ శతాబ్దం మొదటి సగంలోనే ప్రపంచంలో సగానికి సగ భాగం ఈ కమ్యూనిజం యొక్క ప్రభావం కిందకి వచ్చింది. ఏదో రీతిగా కొంతమంది ఏమో నిజం అదే పద్ధతి, మన ప్రభుత్వాలన్నీ ఆ పద్ధతిని అమలు చేయాలని కొంతమంది అంటే, కొంతమంది ఏమో కొన్ని అందులో విషయాలు నేర్చుకోవచ్చు, మన పద్ధతుల్లో మనం పెట్టుకోవచ్చు అని కొంతమంది అనుకుంటే, కొంతమంది సస్యమేర అది జరగకూడదు అని కొంతమంది అనుకోవడం, ప్రపంచ దేశాలు ఈ రీతిగా ముక్కముక్కలైపోయినాయి. ఆదర్శాల కొరకు యుద్ధాలు కూడా, పరోక్ష యుద్ధాలు జరగడం జరిగింది. రష్యాలో కొంతకాలం సోవియట్ రష్యా అన్నారు, తర్వాత కొంతకాలం సోవియట్ యూనియన్ అన్నారు. ఈ 1917లో ఈ యొక్క కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చినప్పుడు అది క్రైస్తవ్యం మీద ఒక ప్రభావం చూపించింది. మరి ముఖ్యంగా రష్యాలో అప్పుడు ఉన్న అఫీషియల్ చర్చ్ ఏంటంటే ఆర్థడాక్స్ చర్చ్. ఆర్థడాక్స్ చర్చ్ మీద ఎక్కువ హింసలు ప్రారంభమైనవి. కారణం ఏంటంటే, ఈ ప్రభుత్వం మార్పిడి జరిగినప్పుడు ఆర్థడాక్స్ చర్చ్ గత ప్రభుత్వం జార్లను ఉండేవారు, జార్లతో పాటు వాళ్ళు కుమ్ముక్కు అయినందుకు ఈ రష్యాలో వచ్చిన కమ్యూనిస్టులకి ఈ ఆర్థడాక్స్ అంటే ఎప్పుడూ అనుమానమే. ఎందుకంటే గత ప్రభుత్వంతో కుమ్ముక్కయి ఆ వచ్చే లాభాలను సంఘం కూడా అనుభవిస్తుంది అన్న అనుమానంతో, ఈ సార్లు చేస్తున్న అన్యాయాలకు ఈ క్రైస్తవ్యం సపోర్ట్ ఇస్తుంది అన్న అనుమానంతో క్రైస్తవుల మీద వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఆర్థడాక్స్ మీద ఎక్కువ, ప్రొటెస్టెంట్స్ అక్కడ అప్పుడు ఎంతమంది లేరు, చాలా తక్కువ మందే. క్యాథలిక్స్ ఉన్నారు కానీ ఒత్తిడి తీసుకురావడానికి క్యాథలిక్స్కి చెందిన తలపెద్దలందరూ వేరే చోట్ల ఉన్నారు, రష్యాలో లేరు. ఆర్థడాక్స్ చర్చ్ అఫీషియల్ చర్చ్ కాబట్టి వాళ్ళ మీద దాడులు ఎక్కువ జరిగినాయి. చర్చెస్లోనూ ఇండ్లలోనూ ఉన్న వాళ్ళ యొక్క మత సంబంధమైనది ఏదైనా సరే తీసేసుకున్నారు. ఎవరైనా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. అంటే ఆ రోజుల్లోని ఉత్పత్తి అనేది ఎవరి చేతిలో ఉందంటే ప్రభుత్వం చేయించేది. ఇది నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చేయకూడదు, ఇది నీ పని కాదు అని చెప్పి ఉత్పత్తి వినియోగదారులు దగ్గరుండి చేయించేది ప్రభుత్వం. కాబట్టి మీరు ఈ యొక్క ఉత్పత్తి వినియోగంలో భాగస్తులు అవ్వాలంటే క్రైస్తవ మతాన్ని పాటించొద్దు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఎవరన్నా సీనియర్స్, వయసు మించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఆధారపడేవాడు, కానీ వాళ్ళు కాస్త కోస్త దొంగచోటున ఇండ్లలో ప్రార్థనలు చేసుకోవచ్చు. పిల్లలకు మట్టుకి క్రైస్తవ్యాన్ని, భక్తి విశ్వాసాన్ని నేర్పించొద్దని నిషేధించడం కూడా జరిగింది. ఇలాగా
క్రైస్తవ్యం మీద వాళ్ళు కఠినమైన ధోరణిని చూపించారు కాబట్టి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కూడా కమ్యూనిజం మీద అంతే తీవ్రతతో రెస్పాండ్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే 20వ శతాబ్దం మధ్య భాగానికల్లా సగానికి సగం ప్రపంచం కమ్యూనిజం యొక్క ప్రభావితం ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చింది కదా. అప్పుడే 1954లో ఇక్కడ ఈ దేశంలోని నార్త్ కేరళలో షార్లెట్లో బిల్లీ గ్రామ్ అని ఒక ఆయన అంటాడు, ఇదిగో మన క్రైస్తవ్యానికంటూ విరోధం ఉంటే ఎవరంటే కమ్యూనిజము అంటాడు అని చెప్పి ఇంకో మాట కలుపుతాడు, అయితే కమ్యూనిజం చావాలి లేకపోతే క్రైస్తవ్యం చావాలి అంటాడు. అంటే క్రైస్తవ్యానికి కమ్యూనిజానికి అక్కడ పోటాపోటీ పెడతాడు, యుద్ధం జరుగుతున్నట్టే. దాంట్లో నుండే ఒక కొత్త వేదాంతం పుడుతుంది, యుద్ధ వేదాంతం. దాంట్లో ఉండే పదాలు వస్తాయి, క్రూసేడ్స్ అన్న పదం. అంటే క్రైస్తవుల యొక్క సాక్ష్యం క్రూసేడ్స్ చేయడం అన్నమాట. ఎవరి మీద? కమ్యూనిజం మీద. దానితోనే మనకి తెలిసిన ఒక ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అంటారు, 1987-88 వరకు జరిగింది. ఇటు క్యాథలిక్ చర్చ్, అమెరికాలో ఉన్న క్రైస్తవ్యం, యూరోప్లో ఉన్న క్రైస్తవ్యం కమ్యూనిస్టుల దేశం మీద సిద్ధాంతపరమైన యుద్ధం ప్రారంభించాయి. అలాంటి సిద్ధాంతపరమైన యుద్ధంలో వచ్చిన వేదాంతమే ఈరోజు భారతదేశంలో మీరు నేను ఇంకా నేర్చుకుంటున్నాము, నేర్పిస్తున్నాము. కానీ అది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే ప్రశ్నలు అడగడం మానేసాం. ఏ దేశం నుండా ఏది వేదాంతానన్నా తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు అడగాలి, అది ఏ సందర్భంలో పుట్టింది అని చెప్పి. సో మనకు వచ్చిన వేదాంతాలు ఎలాంటి వేదాంతాలు అంటే ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో పుట్టిన వేదాంతాలు. అప్పుడే క్రిస్టియానిటీ టుడే, అప్పుడే వీటన్, అప్పుడే వరల్డ్ విజన్. ఇలాంటి ఉద్యమాలన్నీ ఇలాంటి పరిస్థితుల నుండి పుట్టాయి కాబట్టి కాస్తో కోస్తో ఆ భాషలో తీవ్రత ఉంటుంది, తీవ్రత ఉంది. కాబట్టి ఇటు ఎక్యుమెనికల్ థియాలజీ వచ్చినప్పుడు విషయం జ్ఞాపకం చేసుకోండి, అది నేషనలిజం నుండి యాంటీ వెస్ట్ ఫీలింగ్స్ నుండి పుట్టింది. అది కూడా తీవ్రతలో నుండి పుట్టిన ఉద్యమమే. తర్వాత ఈ ఉద్యమం ఇది మనకు ఉన్న ఇంకొక వేదాంతం ఉంది కదా, ప్రతిదానికి క్రూసేడ్స్, ఆత్మలను గెలవడం, పోరాటము, గెలుపు అనే ఈ వేదాంతాలు ఉన్నాయి కదా, అవి కూడా ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో నుండి పుట్టిన వేదాంతాలే. అందుకనే ప్రతి వేదాంతం నేర్చుకునే ముందు అది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అనే సంగతి, సందర్భం మనము నేర్చుకోవాలి. సో ఈ కమ్యూనిజం వచ్చిన తర్వాత రెస్పాన్సెస్ క్రైస్తవులు అంటే రష్యాలోను బయట కూడా ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే సామాజికమైన విషయాల్లో మనము చేసుకోవాలని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం అది కమ్యూనిజం కాబట్టి క్రైస్తవులకి దానికి సంబంధం లేదు అన్నారు. కొంతమంది అన్నారు ఇదిగో ఈ క్రైస్తవులు అటు చేరు ఇటు చేరు, ఈ విశ్వాసము ఏది భూస్వాములతోనూ ఇది పెట్టుబడిదారి విధానాలతో ఒకటైపోయింది కాబట్టి మేము దాన్ని వదులుకుంటామని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోవడం కూడా జరిగింది. మొదటి శతాబ్దంలో మొదటి సగ భాగంలో జరిగింది. తర్వాత మూడోది కూడా జరిగిందని చెప్పాను, డీకాలనైజేషన్, స్వతంత్రాలు వచ్చాయి. జ్ఞాపకం ఉందో లేదు కానీ 1946 ఆ ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రారంభంలో 35 రాజ్యాలున్న దేశాలు ఉన్నాయి. 1970 కల్లా 127 దేశాలు వచ్చినాయి. అంటే 25 సంవత్సరాల్లో
కొత్త కొత్త దేశాలు, అంటే పాత దేశాలే కానీ ఇప్పుడు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు పొందాయి. మరలా 1947 ఇండియా, పాకిస్తాన్, 48 బర్మా, శ్రీలంక, 49 అంటే ముందే అది స్వతంత్రం వచ్చింది అని ప్రకటించుకున్నారు, కానీ వాళ్ళకి స్వతంత్రం వచ్చిందని యునైటెడ్ నేషన్స్ 49లో రికగ్నైజ్ చేసింది. 57 మలేషియా, 56 మొరోకా, తునీషియా, 57లో మరలా గానా. ఇలాగా స్వతంత్ర దేశాలు వచ్చినాయి. ఈ స్వతంత్ర దేశాల్లో స్థానిక జాతీయ సంఘాలు పుట్టాయి. ఏం జరిగింది? ఇదిగో మీరెంతో మేమే అంత అని ఆసియాలోను ఆఫ్రికాలో ఉన్న సంఘాలు తమ యొక్క గౌరవం గురించి, ఆత్మగౌరవాన్ని గురించి చాటి చెప్పాయి. 2 కాస్తో కోస్తో జాతీయ భావం, జాతీయ సంఘాలు, జాతీయ వేదాంతాలు. అందులో ప్రమాదం ఏంటంటే అవతలోలు చేసింది ప్రతీది తప్పే, మేము చేసేది ప్రతీది రైటే అండం. అంటే మనల గురించి మనం ప్రశ్నించుకునే ఆ యొక్క అవకాశాలు తక్కువ ఉంటాయి. 3వది ఏం జరిగిందంటే, ఒకప్పుడు అంటే మన దగ్గరికి యూరోపియన్స్ రాకముందు, అమెరికన్స్ రాకముందు, మిషనరీస్ రాకముందు మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మరలా క్రైస్తవ్యంలోకి రావాలి, మంచిదే. కానీ అదే సమయంలో ఏంటంటే, ఒకప్పుడు ఆడవాళ్ళు మన యొక్క మతాల్లో వాళ్ళకి చోటు ఉండేది కాదు, చోటు ఉండకూడదు. ఒకప్పుడు మనం ఇలాంటి కొన్ని పద్ధతులు ఉండేవి, కొన్ని కులాలకి, కొన్ని జాతులకి చోటు ఉండేది కాదు, ఇప్పుడు కూడా ఉండకూడదు. ఏంటంటే ఇది మన పద్ధతులు అని ఇక సంఘాలు దేశాల్లో వాళ్ళ యొక్క సంస్కృతుల ప్రకారం అవడం మంచిదే, కానీ అందులో ఉన్న ప్రమాదాలు గుర్తుపడడం మానేసి. 4వది కూడా జరిగింది, అది పెంతుకోస్తలిజం, పెంతుకోస్తు ఉద్యమం. శతాబ్ద ప్రారంభంలో ఇటు ఆస్ట్రేలియాలోను, ఇటు ఐర్లాండ్లోను, ఇటు అమెరికాలోను, ఈవెన్ ఇండియాలోను చాలా చోట్ల ఒక విధమైన ఫినామినన్, ఉద్యమం, మూవ్మెంట్ పుట్టింది. భాషలు మాట్లాడడం, ఉద్వేగాలతో ప్రభువుని ఆరాధించడం మనసారా, దర్శనాలు చూడడం, స్వస్థతలు కలుగడాయని నమ్మడం, పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, ఇవన్నీ అది తర్వాత ఆరాధించినప్పుడు మనిషికి స్వేచ్ఛ ఉండాలి అని నమ్మడం, ఇలాంటి ఉద్యమాలు ఈ యొక్క శతాబ్దం ప్రారంభంలో పుట్టి ప్రబలం అయింది. మరి ముఖ్యంగా ఈ యొక్క 2వ సగం 1950 తర్వాత ఈ యూరోపియన్స్, అమెరికన్స్, మిషనరీస్ తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఈ యొక్క ఉద్యమం ఇటు ప్రొటెస్టెంట్స్ మధ్యన, క్యాథలిక్స్ మధ్యన, ఆర్థడాక్స్ మధ్యన, ప్రొటెస్టెంట్స్ మధ్యన పెరిగితేనేమో దాన్ని పెంటెకోస్టలిజం అన్నాము, ఆర్థడాక్స్ మధ్యన, క్యాథలిక్స్ మధ్యన పెరిగితే దాన్ని కరిష్మాటిక్ ఉద్యమం అన్నాము. అది కాక ఇది కాక కాస్త కోస్తో హోలీనెస్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ ఆత్మ గురించి మాట్లాడతారు కానీ అంత విప్లవాత్మకంగాను ఉద్వేగాల గురించి మాట్లాడరు. దాన్ని హోలీనెస్ మూమెంట్స్ అంటారు. ఈ మూమెంట్స్ని బట్టి యూరోపియన్స్, అమెరికన్ మిషనరీస్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇటు ఆసియాలోను, ఆఫ్రికాలోను, పెసిఫిక్ ఖండంలోను క్రైస్తవ్యము పెద్దదైంది, ఎదిగింది. సో ఈ పెంటెకోస్టల్ ఉద్యమం చేసింది ఏందిరా బాబు అంటే, క్రైస్తవ్యాన్ని ప్రబలం చేసింది వేరే వేరే దేశాల్లో. చాలామంది అంటారు, అవును క్రైస్తవ్యం పెరిగింది కారణం ఆ బ్రిటిష్ వాళ్ళు, ఆ డచ్ వాళ్ళు, ఆ ఫ్రెంచ్ వాళ్ళు, ఆ జర్మన్స్ అంటారు. వాళ్ళు ఉన్నప్పుడు అది పెరగలేదు,
ఆసియాలోను ఆఫ్రికాలోను వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన తర్వాతే క్రైస్తవ్యం పెరిగింది. కారణం ఏంటంటే ఈ పెంతుకోస్తు ది హోలీనెస్, కరిష్మాటిక్ ఈ ఉద్యమాలు ఉన్నాయి కదా, ఈ ఉద్యమాల వల్ల క్రైస్తవ్యం పెరిగింది. ఓ మాటలో చెప్పాలంటే 20వ శతాబ్దంలో రెండవ సగభాగము కొలోనియలిజం అయిపోయింది. మిషనరీస్ మరలా వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం అయిపోయింది. ఇలాంటప్పుడు క్రైస్తవం ఎదగదు అనుకున్న సమయంలో క్రైస్తవ్యం ఎదిగింది. కారణం ఇందా చెప్పాను కదా, జాతీయ సంఘాలు, పెంటెకోస్ట్ సంఘాలు, హోలీనెస్ చర్చెస్, కరిష్మాటిక్ ఉద్యమాలు కలిసి క్రైస్తవం యొక్క ఎదుగుదలకు కారకము అయ్యాయి. ప్రశ్నలుంటే అడగండి. వచ్చే వారం 21వ శతాబ్దం గురించి నేర్చుకుందాం. అంతవరకు సెలవు.